హలో అండి. నేను కేరళకు వెళ్తున్నానండి. ఇక్కడ కాచిగూడ నుంచి తాంబ్రం అని తమిళనాడులో దించుతది బండి. అది చెంగల్పట్టు బండి అది రైలు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు వెళ్తున్నానంటే ఒక్కదాన్ని. అక్కడ ఓనం పండుగ అది ఇది ఉంటది కదండి, టికెట్ లాటరీ బంపర్ ఆఫరు, దానికోసం అని వెళ్తున్నానండి నేను. అయితే ఒక్కదాన్నే కదా, చాలా భయమైంది నాకు. అస్సలు ఎంత భయం అంటే అంత భయమైంది. కానీ నేను కాచిగూడ నుంచి తాంబరం నుంచి కేరళ వెళ్ళానండి. గురువాయర్ ఎక్స్ప్రెస్ అంట ఇది. కేరళ తిరువనంతపురం మీదుగా వెళ్తుందంట ఈ బండి. ఇక్కడ లాస్ట్ లో లేడీస్ కంఫర్ట్ ఉంటది కదా జనరల్, ఎవ్వరు రాలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నా బ్యాగ్ కూడా పెట్టేసిన ఇక్కడే. నేను బ్యాగ్ పెట్టిన దగ్గరనే పడుకుంటా, సీట్ల మీద పడుకొని. ఎందుకంటే కూర్చొని నడుములు బాగా లాగుతాయి. ఇది వచ్చి మధ్యాహ్నం రాత్రి తిరువనంతపురంలో దించింది గురువాయర్ ఎక్స్ప్రెస్. అయితే నేను 1 o'clock దించితే నేనేంటంటే లాకర్ దగ్గర కాసేపు పడుకున్నా. ఇక్కడనే రైల్వే స్టేషన్లో పడుకొని 5 o'clock స్నానం చేసి రిటర్న్ ఎక్కడికి తిరువనంతపురం ఉంటది కదా టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళానండి. అయితే మార్నింగ్ 5:30కే, అంటే 3 o'clock ఓపెన్ చేస్తారంట గుడి, కాకపోతే 5:30కి అండి. ఫుల్ వర్షం పడుతుంది, ఎప్పుడు చూసినా వర్షం పడుతుంది అక్కడ, ఎందుకో అర్థం కాదు. ఇక బయటకు వచ్చినాకలా ఇలా ఉందండి వాతావరణం, భలే ఉంటదండి. అసలు దేవుడు ఎంత పెద్దగా ఉంటాడంటే ఆ స్వామి, నేను ఎప్పుడు చూడలేను అంత పెద్దగా ఉండటం కూడా. నేను భలే అనిపించిందండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అయితే నేనేంటంటే 5:30కి కదా, అప్పుడు ఎర్లీ మార్నింగ్ గుడి లోపలికి వెళ్ళాను. అయితే డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఎలో ఉండదండి, పంచ కట్టుకోవాలి. చీర కట్టుకున్న వాళ్ళైతే పర్వాలేదు. నా ఆశ కోరిక అంతా ఏంటిదంటే ఒక్కటే ఒక కోరిక, లాటరీ. స్వామిని దర్శించుకున్న వెంటనే లాటరీ దగ్గరికే వెళ్ళిపోయాను నేను డైరెక్ట్. నాకు చాలా ఇష్టము ఇది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ముందు ఉంటుందండి ఇదంతా. అది వాటర్లో ఫుల్ చేపలు ఉంటాయి. అయితే నేను లాటరీ దగ్గరకు వచ్చిన, ఒక అతనికి ఇచ్చిన, నన్ను వీడియో తీయవా నేను టికెట్ కొనేటప్పుడు అంటే, పాపం ఏమనకుండా తీసాడు అతను. అంటే 25 crore ఉంటదండి ఒక్క లాటరీ టికెట్ వచ్చేసి. అంటే ఒక టికెట్ మా మామూలుగా కొనాలంటే 500 అవుతుంది. ఇప్పుడు ఓనం పండుగ October 4th రిజల్ట్ వస్తాయండి. ఎంత అంటే నాకు ఆశతో వెళ్ళాను అక్కడికి. టికెట్లు 6 కొన్నాను, వస్తే రాని లేకపోతే లేదు, లక్కు మీద ఆధారపడి ఉంటది కదా. ఈ టికెట్ కోసమే ఒక్కదాన్ని ఒంటరిగా వచ్చానండి నేను. ఇంటికి వచ్చేటప్పుడు క్షేమంగా వచ్చిన. కేరళ నుంచి చెన్నై నుంచి చెర్లపల్లికి ఒక రైలు ఉంటదండి, ఆ బండిలో వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock చెర్లపల్లికి. ఇక 25 crore అండి, 500 పెట్టి కొంటే మనకు చాలా బాగుంటుందండి. అసలు ఒకవేళ నా లక్ బాగుండి ఆ టికెట్ కనుక నా నంబర్ మ్యాచ్ అయితే, ఆ టికెట్లో నా నంబర్ మ్యాచ్ అయితే, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్లో చాలా లక్కీ అండి నేను. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఇతని దగ్గర 2 టికెట్లు కొన్నా. నేను వీడియో తీసుకుంటా మరి అంటే, నో ప్రాబ్లం మేడం తీసుకోండి అని చెప్పాడు అబ్బాయి. కానీ లక్ మీద ఆధారపడి ఉంటుందండి ఏదైనా, లైఫ్ అన్నా ఏదన్నా. నాకు ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఈ లాటరీ టికెట్ కంటే స్వామిని చూసిన ఆనందమే ఎక్కువ ఉంది నాకు. ఒక్కదాన్ని వచ్చినానండి హైదరాబాద్ నుంచి కేరళకు. మా అమ్మ అయితే వద్దని బాగా ఏడ్చింది, కానీ ఒక లక్ అనేది ఉంటుంది, చూద్దామని వచ్చాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే October 4th లోపే కొనుక్కోండి.